శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 16 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రధానంగా తులారాశి వారికి ఈ రాబోయే 15 రోజులు చాలా అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో గురుగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది. సుమారుగా అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈ రెండు గ్రహాలు కలిసి మిథున రాశిలో సంచరించడం, రాశ్యాధిపతి భాగ్యస్థితి ఎవరికైనా మరి ఈ సమయంలో ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి విద్య లభిస్తుంది. ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తున్నటువంటి అదృష్ట గడియలు, అది ఏదన్నా ఒక దైవాన్ని భగవంతుణ్ణి దర్శించుకోవడం, చాలా ఇష్టమైన వాళ్ళని ఆత్మీయుల్ని కలుసుకోవడం, విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లలకి ఏదైనా అదృష్టం కలగడం, వారికి ఉద్యోగమో సంతానం రావడం, వ్యక్తిగతంగా మీరు మీ యొక్క పేరెంట్స్ని కలుసుకోవడం, మొత్తం మీద జీవితంలో కొన్ని మరుపురాని దినాలుగా ఈ రాబోయే 15 రోజులు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సెలబ్రిటీ రంగానికి సంబంధించిన వాళ్ళు, అది సినిమా పరిశ్రమ అవచ్చు, రాజకీయ రంగం అవచ్చు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాలు అవచ్చు, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి గొప్ప గుర్తింపు, ప్రభుత్వ సంబంధించినటువంటి హానర్ లభించే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా అదృష్టం అన్నమాట. 9వ స్థానం బాగుంటేనే ఒక స్త్రీ జీవితంలో ఆనందకరమైనటువంటి అదృష్టమైన వివాహం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంది. వాళ్ళ మాంగళ్య బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. వారి జీవితం అంతా కూడా చాలా ధర్మంగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఒక ఉత్తమ స్త్రీగా వాళ్ళు మిగలడం జరుగుతుంది. అంటే పూర్వకాలంలో వచ్చినటువంటి పతివ్రత స్థాయి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతుంది. సో ఏదైనా ఈ తులారాశి వారి యొక్క జీవితం మీరు ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు మంచి అదృష్టాన్ని కలిగించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక గుర్తింపు, ఒక స్థాయి రాశి వారికి పెరుగుతుంది. ఇక ప్రధానంగా కుజుడు కూడా వృత్తిపరం, కుజుడు 7వ స్థాన సంచారం వల్ల ఏ కారణం వల్ల అయితేనే, అది భర్తకి వేరే చోట ఉద్యోగం రావడం వల్ల, భార్యకి వేరే బిజీగా ఉండడం వల్ల, రాజకీయ కారణాల వల్ల, ఉద్యోగ కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఒక మాదిరి ఎడబాటు ఈ జూన్ 20వ తారీఖు వరకు లభించే అవకాశం ఉంది. వృత్తిపరంగా చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. అది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ చాలా వరకు వాళ్ళ యొక్క వ్యక్తిగత పనుల వల్ల, కార్యక్రమాల వల్ల కుటుంబ విషయాలు పట్టుకునేంత, కుటుంబ విషయాలు తెలుసుకునేంతగా వాళ్ళకి తీరిక లేకపోవచ్చు. భార్యాభర్తల మధ్య ఒక విధంగా గ్యాప్ రావడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంటుంది. కుజుడు ప్రస్తుతం బలంగా ఉన్నప్పుడు ఈ రాశివారు ఏదైనా ఒక క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్న వాళ్ళు కానీ, లేదంటే ఏదన్నా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజు, సిబిసిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అనూహ్యంగా మీ యొక్క వృత్తిలో వేగాన్ని పెంచుతారు. తగు విధంగానే గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుజుడు ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మరి ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారో, అలాగే మరి ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఈ పోటీ పరీక్షలు, అలాగే ఏంటంటే కార్ రేసులు, మోటార్ సైకిల్ రేసులు, వాళ్ళు కంపల్సరీగా ధైర్యంగా వాళ్ళ యొక్క అనుకున్న గమ్యాన్ని చేరడంలో ప్రయత్నం జరుగుతుంది. అలాగే కొంత వివాహపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఫైనల్ అవుతాయి. అది మంచిగా చేయడం అన్నది మిగతా జాతకం బట్టి ఉంటుంది, కానీ ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. కలిసి జీవిద్దామా, పూర్తిగా విడిపోదామా అన్న విషయంలో ఒక క్లారిటీ ఈ సమయంలో భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శని 6వ స్థాన సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, మీ యొక్క సర్వీసు చాలా సిన్సియర్గా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా నిరుద్యోగులకి ఇది ఒక వరం లాంటిది. ఈ సమయంలో మీకు ఈ రాబోయే 15 రోజుల్లో ఉద్యోగం, అంటే మీరు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే
కంప్లీట్గా మీ యొక్క అర్హతకు తగిన ఉద్యోగం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు అన్న విధంగా ఉంది కాబట్టి ఏదైనా గట్టి ప్రయత్నం చేయండి. బట్ ఏదైనా శని భగవానుడు ఇచ్చే ఉద్యోగం మీ అర్హతను బట్టే ఉంటుంది. మీరేదో ఒక ఎల్డీసీ స్థాయిలో ఉండి ఐఏఎస్ స్థాయి ప్రయత్నించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పని జరగదు. ముందు మీరు ఎల్డీసీ స్థాయిలో చేరిపోతే కంపల్సరీగా మీరు ఐఏఎస్ స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ముందు ఎవరైతే ఇంకా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఈవెన్ చిన్న స్థాయి ఉద్యోగం అయినా చేరిపోతే ఇన్ ఫ్యూచర్లో మీరు చాలా మంచి ప్రోగ్రెస్ సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతమంది మీకు రాంగ్ ఐడియాస్ ఇవ్వడమో చెడు సలహాలు ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. మరి అదే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా మంచి సలహాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒక గొప్ప నాయకుడు లేదంటే ఒక గొప్ప విద్యావేత్త, ఒక గొప్ప గురువు, ఒక ఆధ్యాత్మికవేత్త మీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి మాటలు మీరు విన్నప్పుడు ఖచ్చితంగా అది బాగుపడడం జరుగుతుంది. యాజిటీస్గా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. మీకు అత్యంత ఆత్మీయులుగా ఉన్నటువంటి ఎవరో ఒకరు ఏదో కారణాల వల్ల దూరం అయ్యే సూచనలు ఈ వారంలో ఉన్నాయి. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషమని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలిసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు. ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే
అది వివాహానికి ముందు అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది. అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. బట్ అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోహలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు, గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.